వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం పైపింగు కోసం క్లాత్ అనేది శారీలోనిదే తీసుకున్నానండి. బ్లౌజ్ ఏదైతే ఉందో అదే. ఇలా మనం థ్రెడ్ పెట్టినప్పుడు ఏంటి అంటే, బ్లౌజ్ పీస్ అనేది కొంచెం సన్నగా ఉంది క్లాత్. అంటే మనకు బయటకు కనిపిస్తుంది చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కనిపిస్తుందో లేదో కానీ నాకైతే బయట కనిపిస్తుంది చూడండి. ఇలా పెట్టినప్పుడు కూడా మనకు రిఫ్లెక్షన్ లాగా వైట్‌గా కనిపిస్తుంది. మనం వేసినప్పుడు కూడా టైట్‌గా వేసేటప్పుడు కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో నుంచి వైట్ అనేది కనిపిస్తుంది. అలాంటి క్లాత్‌కు నేనిప్పుడు చెప్పబోయే టిప్ ఏంటంటే, మనము పైపింగ్ కోసం కట్ చేసుకున్న క్లాత్‌లు కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనం ఏ విధంగా అయితే పైపింగ్ కోసం జెయింటింగ్ చేసుకుంటామో, అదే విధంగా జెయింటింగ్ అనేది చేసేసుకోవాలండి. మనకు ఎంత వరకు పైపింగ్ క్లాత్ అవసరం ఉందో అంతవరకు ఇలా కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా తీసుకొని, మనము కొంచెం అన్నిటిని ఒక వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మిడిల్‌లో అలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా. మనకు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది స్టిచ్ వేసిన దగ్గర కట్ చేసేసుకుంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఉబ్బెత్తుగా అనేది రాదండి. చూడండి ఇలా వచ్చిన తర్వాత మిడిల్‌లో అంటే మనకు మంచి మర్ర ఉండేలాగా చూసుకొని లోపలికి ఖర్చు పోయేలాగా చూసుకోవాలి చూడండి. మనం కుట్టుకున్నది లోపలికెళ్ళిపోతుంది. ఇలా స్ట్రెయిట్‌గా మనం ఎంత పొడవైతే తీసుకున్నామో అంత పొడవు కొంచెం పెద్ద కుట్టు అనేది పెట్టుకున్నా సరిపోతుందండి. కొంచెం స్పీడ్‌గా మనకు వర్క్ అనేది కూడా అయిపోతుంది. ఇలా మొత్తం ఎంతవరకైతే పైపింగ్ క్లాత్ ఉందో అంతవరకు ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి చూడండి ఇలా. మనకు మధ్యలో మధ్యలో జెయింటింగ్ దగ్గర కూడా క్లాత్ అనేది కొంచెం ఒకే సైడ్‌లో ఉండేలాగా చూసుకొని నీట్‌గా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈజీగా. ఇలాంటి మనకు సన్నటి క్లాత్ వచ్చినప్పుడు, పైపింగ్ థ్రెడ్ అనేది బయట కనిపిస్తుంది అన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మళ్ళా పైపింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా ఎక్స్‌ట్రా మనం అంటే స్ట్రెయిట్‌గా కుట్టు వేసుకున్న తర్వాత ఎన్నైనా మనం ఫోల్డింగ్స్ దగ్గర కావచ్చు, లేకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అనేది కంపల్సరీగా కట్ అయిపోతుంటుంది కదా! చూడండి ఇలా మనకు ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఎలా ఎక్స్‌ట్రా వచ్చేసిందో అలా. కొంచెం ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే ఈ విధంగా నీట్‌గా మనము ఒకే లెవెల్‌లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా ఇది కూడా అండి. కట్ చేసేసుకొని నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే ఏదైతే రెడీ చేసుకున్నామో బ్లౌజ్ తీసుకోవాలి. ఫస్ట్ పైపింగ్ వేయాలనుకున్నది తీసేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చాయండి ఈ బ్లౌజ్‌కి మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా మనం నార్మల్‌గా పైపింగ్ ఎలా వేస్తామో అదే విధంగా నెక్‌కి మొత్తం స్టిచ్ వేసేసుకోవాలండి. రౌండ్‌గా నీట్‌గా బ్యాకు, ఫ్రంట్ మొత్తం అనేది స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని, మనకు రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న గాట్లనేటివి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము నెక్ అనేది చాలా రౌండ్‌గా వస్తుంది. అలా పెట్టకుంటే ఏంటంటే కొంచెం పట్టినట్టుగా వచ్చేస్తుంది. చిన్న ఘాటు పెట్టుకోవడం వలన మనకు నెక్ అనేది నీట్‌గా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ అనేది మనం ఎలా అయితే వేస్తామో థ్రెడ్ పెట్టుకొని అదే విధంగా మనం కుట్టిన స్టిచ్ పైన పైపింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకు ఇప్పుడు పైపింగ్ యొక్క థ్రెడ్ అనేది బయటకు కనిపించేది. ఎందుకంటే మనకు డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేసింది కదా క్లాత్ అనేది. మళ్ళా అలా అని చెప్పేసి మనం కింది సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫోల్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎలాంటి స్టిచ్చు అవసరం లేదు. దాని ఫోల్డింగ్ కూడా అవసరం లేదు బ్యాక్ సైడ్. చూడండి ఈ విధంగా నీట్‌గా వచ్చేస్తుంది. మొత్తం నెక్కుకనేది వేసేసుకోండి. నీట్‌గా పైపింగ్. చూడండి ఇలా నీట్‌గా పైపింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు రివర్స్ తీసేసుకోండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. రివర్స్ తీసేసుకొని మనకు ఖర్చు అనేది ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి కుట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతది. పాదం అంచు ఖర్చుతోటి మనం ఒకే లెవెల్‌లో ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి. ఇలా నీట్‌గా బ్లౌజ్‌కి మొత్తం రౌండ్ నెక్‌కు అయినా సరే చాలా నీట్‌గా వస్తుందండి. ఎక్కడ మన ఫోల్డింగ్స్ కూడా రాదు. చాలా నీట్‌గా వచ్చేస్తుంది చూడండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలింక. అంతే. ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ చేసుకుంటే ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. చూడండి చాలా నీట్‌గా వచ్చేసింది. చూడు ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.